హల్లెలూయా. తెల్లవారిపోయిందండి. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు తండ్రి, నీకు వందనములు. నిన్ను స్తుతించటానికి, నీ కొరకు జీవించటానికి, నీ సాక్షులుగా బ్రతకటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు, ఈ రోజును సద్వినియోగపరుచుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బాగా నిద్రపోయారండి రాత్రి? కలత నిద్రేనా? కంగారు నిద్రేనా? నిద్ర సరిపోవటం లేదంటున్నారా? నిద్రలో కూడా నెమ్మది లేదంటున్నారా? దేవుని వాక్యాన్ని పఠించి, ధ్యానించి, ప్రార్థించుకొని పడుకోండి. దేవుని తలంపులు, దేవుని ఆలోచనలు, ఆయన దర్శనాలు, ఆయన ప్రణాళికలు నీకు దేవుడు బయలుపరుస్తాడు. అవునండి, కళల ద్వారా కూడా దేవుడు అప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడతాడు. బట్ నీకు వచ్చే కళలన్నీ దేవుడు మాట్లాడాడు అనుకుంటే అది అజ్ఞానం. విస్తారమైన పనుల వల్ల స్వప్నం పుట్టనుంది బైబిల్లో. ఏదైనా ఒకటి ఎక్కువ ఆలోచిస్తుంటే అదే కళ్ళలోకి రావటం సాధారణమే. కానీ దేవుని కార్యాల గురించి, దేవునితో శుద్ధ హృదయం కలిగి మన హృదయాన్ని ప్రభువుకి ఖాళీగా అప్పగిస్తే ఆయన తలంపులతో మనల్ని నింపుతాడు. మీకందరికీ సొలొమోను తెలుసు కదా, దావీదు కుమారుల్లో ఒకడు. బెత్షెబా దావీదులకు జన్మించిన కుమారుడు. దేవుడు కోరుకున్నవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. దావీదు తన తర్వాత రాజుగా నియమిస్తానికి ఆశించినవాడు. మీరు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలోకి వెళ్తే 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు అతనితో సెలవేయగా. భలే ఉంది కదా. దేవుడు స్వప్నంలో సొలొమోను కనబడి, నీకు ఏది ఇష్టమో, నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నావో దాన్ని అడుగు అన్నాడంట. ఒకవేళ మీకే ప్రభువు కనపడి ఏం కావాలని అడిగితే ఏమడుగుతారు? ఏంటండి ఆలోచించి చెప్తానంటారా? లేకపోతే నోటుకొచ్చేది గబగబా అడిగేస్తారా? వెనకడికి ఎవరో ముట్టుకున్నదంతా బంగారం అయ్యేటట్టు చేయమని అడిగాడట. ముట్టుకున్నదంతా బంగారం అవుతాం ప్రారంభమైంది. ఆకలేస్తుంటే అన్నం తిందామని ప్లేట్లో చేయి పెట్టి అన్నం మొత్తం చేత్తో పట్టుకుంటే అది కూడా బంగారం అయిపోయింది. అది నోట్లో పెట్టుకుంటే అది బంగారం ముద్ద అయితే ఏం మింగుతాడా, వస్తాడా? బంగారం ఏమన్నా తింటారా? మనం బుద్ధిహీనంగా ఇలాంటి కోరికలు కోరుతుంటాం. మనకు కావాల్సింది ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కాదండి, లోక సంబంధమైన అట్టహాసాలు కాదు, లోక సంబంధమైన వస్తువాహనాలు కానే కాదు. అవే నిజమైన ఆశీర్వాదం అనుకుంటే అంతకంటే మించిన అజ్ఞానం మరొకటి లేదు. అవన్నీ మనం కష్టపడి కావాలంటే సంపాదించుకోవచ్చు. మనం సంపాదించుకోలేనివి, మనం పొందలేనివి ఎన్నో ఉన్నాయి. దేవుడు మాత్రమే ఇవ్వగలిగినవి మరెన్నెన్నో ఉన్నాయి. ప్రభు కనపడినప్పుడు, ప్రభు అడిగినప్పుడు, ప్రభువుని అడుగుతున్నప్పుడు కనబడకపోయినా ఏంటండి, ఇప్పుడు ప్రభు కనబడాలని ఊరికే అనక్కర్లా. ఆయన స్పందన మనకు తెలుసు. ఆత్మస్వరూపి అయిన దేవుడు మన మధ్య నివసించాడు. ఆయన గాలి మన కంటికి కనపడదు, కానీ దాని యొక్క స్పందన మనకు తెలుసు కదా. అలాగే దేవుని సన్నిధిని మనం గ్రహించగలుగుతాం. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని స్పందన నీకు తెలుస్తుంది. దేవునిని మనం కోరినప్పుడు, ఎందుకంటే ప్రభు చెప్పాడు, మాటి మాటికి చెప్పిన మాట మన కొత్త నిబంధనలో, అడుగుడి మీకు ఇవ్వబడును, నా నామములో మీరేం అడిగినా ఇస్తాను. కాబట్టి ఏది పడితే అది అడిగేస్తున్నారు, ఇవ్వలేదు ఏంటి అని మళ్ళీ అడుగుతున్నారు. అడగవలసినవి అడగటం నేర్చుకోవాలి. సొలొమోను కనబడి నీకేం కావాలని అడిగితే, నువ్వు రాజుని చేయబోతున్నాను, నేను నీకేం కావాలని అడిగితే, అయ్యా ఇంత రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు
జ్ఞానము కావాలి, జ్ఞాన వివేకం కలిగిన హృదయం కావాలి అని అడిగాడండి. ఆ కోరిక దేవునికి చాలా ఇష్టమైంది. మనం అడిగే కోరిక దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, లేక దేవునికి ఇష్టమైన వాటిని మాత్రమే మనం కోరాలి. మనం అనేక సార్లు దేవునికై ఇష్టం లేని వాటిని కోరుతుంటాం, దేవునికి అసహ్యమైన వాటిని కోరుకుంటుంటాం, దేవుని విషయాలు కాకుండా లోక విషయాలు కోరుకుంటుంటాం. దేవ, నీ జ్ఞానం నాకు కావాలి ఎప్పుడని అడిగారా మీరు? యాకోబు పత్రికలో యాకోబు అంటున్నాడు, జ్ఞానము కొద్దువుగా ఉన్న యెడల నన్ను అడగవలెను. అడుగు వారికి ఆయన ధారాళంగా ఇస్తాడు. ఎవరు అడిగినా ధారాళంగా ఇస్తాడు. ఇంతే నీ జ్ఞానం, ఎంఏనా జ్ఞానమే, పిహెచ్డి జ్ఞానం కాదట. ఇవన్నీ జ్ఞానాలు కావాలి. ఇదంతా నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే యూ విల్ బి నోయింగ్ అబౌట్ మెనీ థింగ్స్. అనేక విషయాలు తెలుసుకోవటం నాలెడ్జ్, తెలివి. జ్ఞానము పవిత్రమైంది, పైనుండి వచ్చినది, సమయానుకూలంగా స్పందించగలిగింది, ఏది మంచి ఏది కాదు అని తెలిసే విచక్షణ జ్ఞానం, ఏది ఎప్పుడు కావాలి, ఏది ఎలా చేయాలి ఇది తెలుసుకునే దైవ జ్ఞానం. ఆ జ్ఞానం ఈరోజు అనేకులకు లేదండి. జ్ఞానం ఇస్తే నేనేం చేసుకునేది అంటారేమో. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. ఆ అమ్మాయికి ఎంఏ డిగ్రీలు లేకపోయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకపోయినా పర్వాలేదు, కట్టకానుకలు తేకపోయినా పర్వాలేదు. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, తన బిడ్డలను దైవభయంలో పెంచుకుంటుంది, తన భర్త సంపాదించిన సంపాదనను సద్వినియోగపరుచుకొని మిగిలినట్లుగా చూసుకుంటుంది. 31 సామెతలు 31 అధ్యాయం చదవండి, జ్ఞానవంతురాలు ఎలా ఉంటుందని మీకు అర్థమవుతుంది. పురుషుడు జ్ఞానము చొప్పున కాపురము చేయాలి భార్యతో ఉందండి. పురుషుడికి కావాల్సింది ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగాలు చేస్తున్న పురుషుడు కావాలనుకుంటున్నారే కానీ ఆ పురుషుడు జ్ఞానం కలిగిన వాడా? జ్ఞానం కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుంటాడు. స్మోకింగ్ చేసేవాళ్ళు, డ్రింకింగ్ చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు బుద్ధిహీనులండి. వారు తమకు తాము హాని చేసుకుంటున్నారు. జ్ఞానం కలిగిన వాడు దుష్టత్వానికి దూరంగా ఉంటాడు. అట్టి వ్యక్తి సంపాదించే సంపాదన కొంచెమైనా సరే ఆ కుటుంబంలో దీవెన ఉంటుంది. ఎస్, జ్ఞానం కావాలి భార్యకి, భర్తకి. జ్ఞానం కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. ఏంటంటే యవనస్తులకి జ్ఞానం లేదండి, బుద్ధిహీనులు అయిపోతున్నారు. నన్ను కన్న తల్లిదండ్రులే అనే ఇంగిత జ్ఞానం లేని వారిగా ఈ రోజున తల్లిదండ్రుల పట్ల 12-13 ఇయర్స్ వచ్చేటప్పుడు ప్రవర్తిస్తున్నాడు. చూడండి ఎంతమంది తల్లిదండ్రులు ఇవాళ 13-14 ఏళ్ళు వచ్చేటప్పటికే నా బిడ్డలు ఎదురు తిరుగుతున్నారు, లోపడతలేదు, తిరగబడుతున్నారు, చెడ్డల వాటిలకు బానిసలైపోతున్నారని వాపోతున్నారు తెలుసా? బిడ్డలను జ్ఞానంతో పెంచినట్లు దేవుని సన్నిధిలో వారికి ప్రార్థన నేర్పించండి. జ్ఞానం ఉంటే చాలండి, ఏదున్నా లేకపోయినా. సొలొమోను తల్లి బెత్షెబ పశ్చాత్తాపడింది తన తప్పు కొరకు. బిడ్డ చనిపోయినప్పుడు, అక్రమంగా తన గర్భవతి అయిన బిడ్డ చనిపోయినప్పుడు పశ్చాత్తాపడింది. మరొక బిడ్డని అయ్యా నీ కొరకు పెంచుతారని దేవునితో నిబంధన చేసుకుందేమో. చిన్న మనసులోనే సొలొమోనుకి జ్ఞానాన్ని నేర్పించింది. దైవభూమిలో బిడ్డను పెంచింది కాబట్టి ఇంకా బాలుడిగా ఉండగానే ప్రభు అతను దర్శించాడు. జ్ఞానం కావాలని కోరుకున్నాడు. మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారా? ఇవాళ ఉపవాస ప్రార్థన శుక్రవారం కదండి, మీ మందిరాలకు వెళ్తారా? ఉపవాస ప్రార్థనలో మాకు ఇన్ని ప్రార్థన భారాలు వస్తున్నాయి, అవన్నీ పెట్టి ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకే అర్థం కావటం లేదు. ఎన్ని రకాల వ్యాధులు బాధల గురించే ప్రార్థిస్తున్నాం, కానీ ఒక్కరైనా నాకు జ్ఞానం కావాలయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని అడగరే. ఎక్కువ జీతం కావాలంటారు, కానీ ఎంత జీతం వచ్చినా జ్ఞానం లేకపోతే ఆ ఇంటిలో ఎప్పుడు అప్పులే కదండి. ఎన్నిసార్లు స్వస్థపరిచినా నీవు జ్ఞానంగా నీ శరీరాన్ని పరిశుద్ధంగా నువ్వు కాపాడుకోకపోతే మళ్ళీ రోగాలే కదా. జ్ఞానం కొరకు అడగండి, అన్నీ వస్తాయి. సొలొమోను జ్ఞానం కోసం అడిగితే ప్రభు ఏమన్నాడో చూడండి. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం అండి. నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు.
ఏదో కొంచెం జ్ఞానం అడిగాడు, కానీ ఇక నీకు మించినోడు లేనంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. నీకు ముందు ఎవడో లేడు ఇంత జ్ఞానం కలిగినోడు, నీ తర్వాత ఎవడో ఉండనంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. నువ్వు ఇంత అడిగావు జ్ఞానం, నేను అంతా ఇస్తున్నాను నీకు. అబ్బా, ఎంత గొప్ప దేవుడండి. మనం కొంచెం అడిగితే ఎక్కువ ఇచ్చేవాడు, మనం అడిగి ఊహించని వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు దేవుడు. ఇంకేమన్నాడు చూడండి ఆయన 13వ వచనంలో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. ఏమిస్తున్నాడట? జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినా కూడా నేను ఇస్తున్నాను. నా నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు ప్రభు. అడగవలసింది ప్రభువుని అడిగితే అడగకపోయినా సరే దానితో పాటే అన్నీ ఇవ్వటానికి, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వడానికి ఆ రోజే కాదు ఈ రోజు కూడా ప్రభు సిద్ధంగానే ఉన్నాడు. నీకు విశ్వాసం ఉంటే మనుషులను అడుక్కోవటం కాక దేవుడిని అడిగితే, నువ్వేదో చదివి తెలుసుకుందామని, నువ్వేదో గొప్ప గొప్ప చదువులు చదివితే జ్ఞానం వస్తాను అనుకుంటూ, నేను చాలా తెలివిగలవాడిని అనుకుంటూ యుక్తులు కుయుక్తులతో నువ్వు బతకాలనుకుంటే అది అజ్ఞానం అవుతుందండి. జ్ఞానం అనేది యుక్తి లేనిది, మోసం లేనిది, అతి తెలివి కాదండి. అది పరిశుద్ధమైనది, పవిత్రమైనది, సులభంగా లోపడినది, ఇంకా నేర్చుకోవాలనే ఆశ కలిగినది. అది పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం. అడిగారా మీరు ఎప్పుడైనా? అడుగుతూనే ఉండవండి, మా అబ్బాయి పాస్ అవ్వాలి పరీక్షల్లో అంటావే కానీ, పరీక్షల్లో ఈ సంవత్సరం పాస్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం మరి జ్ఞానం కలిగిన కుమారుడు తను చదివింది జ్ఞాపకం ఉంచుకుంటాడు, జ్ఞాపకం ఉంచుకుని దాన్ని చక్కగా రాయగలుగుతాడు, తను చదివిన ప్రశ్నలను అర్థం చేసుకుంటాడు, దానికి తగిన సమాధానాలు రాస్తాడు, మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతాడు. ఇవాళ పిల్లలే కాదు, పెద్దలు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అంటున్నారు, ఇంకా ఫర్దర్గా కోర్సెస్ చేస్తున్నాం అంటున్నారు, ప్రమోషన్స్ కొరకు ప్రయాసపడుతున్నారు. దైవజ్ఞానాన్ని పొందండి, అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుతారు, తలగా ఉంచుతారు కానీ తోగ్గా ఉంచాలన్నాడు ప్రభు. కానీ ఒక విషయం చెప్పాడు మళ్ళీ యాకోబు పత్రికలో 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఒకసారి వచనం చూద్దాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగబడను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయను. ఒక సొలొమోనుకు కాదు, మరో వ్యక్తికి మాత్రమే కాదు, అందరికీ ధారాళంగా, అన్లిమిటెడ్. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. మేము అడుగుతున్నాము మాకు దొరకలేదని ఎవరన్నా అన్నారంటే అది మీ తప్పే కానీ దేవుని తప్పు కాదు, దేవుని శక్తిహీనత కాదు. అయినను అప్పుడు అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపోడు, సముద్ర తరంగములు పోలి ఉండను. అట్టి మనుష్యుడు దిమ్మనుష్కుడై తన సమస్త మార్గములలో అస్థిరుడైన గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. సందేహించువాడు అలల చేత కొట్టబడిన సముద్రం అంటే చూడండి, సముద్రం ఎప్పుడు కూడా చూడండి బడబడబడబడబడ వచ్చేస్తుంది ముందుకి. అబ్బా నేను ఎప్పుడు జర లోపలికి రాయిపోతుంది. ఏంటండి, కాసేపు దేవుడా అని మళ్ళీ ఇది కుదురుద్దా, ఇస్తాడు, ఇప్పుడేమో అని రెండు మనసులతో నువ్వు అడిగినప్పుడు నీకు దొరుకుతుంది. ఏక హృదయంతో, ఏక విశ్వాసంతో నా దేవుణ్ణి అడిగాను, నాకు అది చేస్తాడు అని నమ్మితే ఇంకా సందేహమే లేకుండా, నో నీడ్ ప్రూఫ్, నాకు నిరూపణ చూపించాలి అడగాల్సిన అవసరం లేదండి. ఆయన నమ్మినవాడు మళ్ళీ సందేహించడం. అడగండి జ్ఞానం కొరకు. మీరు ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, ఒక యవనస్తుడైనా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక విద్యార్థిగా ఈ లోకంలో జీవించడానికి మనకు జ్ఞానం కావాలి. ఈ అజ్ఞానుల మధ్య జ్ఞానం కలిగి మనం మసులుకొని ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడబడాలంటే దైవ జ్ఞానంతో మనం నింపబడాలి. మన ప్రభు జ్ఞానం అనే పేరు ఆయనకి. యేసుక్రీస్తుకు మరొక పేరు ఆయన జ్ఞానం. జ్ఞానం వీధుల్లో కేకలు వేస్తుంది, రండి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని జ్ఞానపూర్ణులుగా చేస్తాను.
మిమ్మల్ని సమాధానం పొందువారిగా చేస్తారని మన ప్రభు పిలుస్తూనే ఉన్నాడు. ప్రభా, నీవు నాకు కావాలి, నీ జ్ఞానం నాకు కావాలని ఈరోజు ప్రభుని అడుగుదామా? ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎన్నో అడిగి ఎన్నెన్నో పొందాలని మేము మా ప్రార్థనలు పెద్ద లిస్టు పెట్టుకొని నేను అడుగుచున్నామే కానీ జ్ఞానాన్ని నీవు అడిగితే దానితో పాటే సమస్తాన్ని నీవిస్తావని విశ్వాసం కలిగి జ్ఞానము కలిగిన వారిగా జీవించుటకు, అజ్ఞానమైన పాపపు స్థితిని విడిచిపెట్టి దైవ జ్ఞానముతో నింపబడి, దైవ భయముతో నింపబడి ఈ లోకములో పవిత్రులుగా బ్రతుకుటకు, ప్రతి శోధనను జయించుటకు మేము మోకరించినప్పుడల్లా ప్రభా, నాకు జ్ఞానము దయచేయి. మంచి చెడ్డలను ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో తెలుసుకొనగలిగిన విచక్షణ జ్ఞానమును మాకు దయచేయమని ప్రార్థించుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడేయునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. మరి చెప్పాను కదా, మీరు విన్నారు కదా, ఎన్ని భారాలున్నా ఆ భారాలన్నీ తీర్చుకోవడానికి మనకు కావలసినది అతి ప్రాముఖ్యమైనది జ్ఞానం. జ్ఞానం కొరకు ప్రభువుని అడుగుదాం, అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే ఇవాళ శుక్రవారం కదా ఉపవాస ప్రార్థన, కల్వరి చర్చ్లో జరిగే ఉపవాస ప్రార్థనను 9 గంటలకు మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక.